జనరల్‌గానే ఈ 'మెగా' అండ్ 'నందమూరి' ఫ్యామిలీస్‌కి జనరల్‌గా పడదు. అయితే 'ట్రిపుల్ ఆర్' సినిమాతో మరి రాజమౌళి కలపాలనుకున్నారేమో గానీ, అది రివర్స్ అయిపోయి, ఈరోజు అది పెరిగిపోయింది. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ వర్సెస్ 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అనేది భారీ లెవెల్‌కెళ్ళిపోయింది. ఈ గ్యాప్‌లో 'అల్లు అర్జున్‌ని' జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్‌గా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్‌కి 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ సపోర్ట్‌గా ఉంటారు. ఇదో డిఫరెంట్ స్టోరీ. అయితే ఏదైతే 'ఆచార్య' సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ వచ్చిందో, ఆ ట్రైలర్‌కి సంబంధించి అందరూ గూడా ఎక్కువగా చిరంజీవి వైపు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇదిగో చిరంజీవి చూడు, నువ్వెవరైతే ఆహ్, ఎవరినైతే కారణంగా చూపించావో ఆచార్య పోవడానికి, అదే వ్యక్తికి మా ఎన్టీఆర్ హిట్ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా స్ట్రాంగ్‌గా చిరంజీవిని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ట్రైలర్ ఒకసారి మీరు చూస్తే కొంతమందేమో ఆచార్యకి పోలి ఉందని, కొంతమందేమో లేదు చాలా డిఫరెంట్ స్టోరీ అనేసి మాట్లాడుతున్నారు. మీకు సొరచేపకు సంబంధించిన షాట్ కావచ్చు, లేకపోతే బోట్‌లో ఒక చిన్న పడవలో ఒక ఫైర్‌తో ఉన్నటువంటి ఈ రకమైన షాట్ కావచ్చు. ఒక ఒక పెక్యులియర్‌గా చూపించారు. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫాదర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ దాన్ని ఎక్సలెంట్ అండ్ పెక్యులియర్‌గా చూపించారు. అది చాలా గొప్ప విషయం మెచ్చుకోవాలి డైరెక్టర్‌ని. ఆ క్యారెక్టర్ బిల్డ్ చాలా బావుంది. అట్లాగే ఇంకొక ఎన్టీఆర్ వచ్చేసి చాలా ఇగ్నోరెంట్‌గా ఇన్నోసెంట్‌గా, అమాయకంగా, భయంగా బతికేటువంటి వ్యక్తిని ఇంకో క్యారెక్టర్‌లో చూపించారు. ఈ 2 కూడా మనకి అర్థమవుతుంది. అంటే ఏదో ఉంది బ్యాక్ ఎండ్‌లో సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించిందనేసి. కొంతమందేమో లేదు ఆచార్యలో ఏదైతే 'రామ్ చరణ్', 'సోనూ సూద్' మధ్య బ్యాక్ స్టాబింగ్ జరుగుతదో, అట్లాగే 'సైఫ్ అలీ ఖాన్', 'ఎన్టీఆర్' మధ్య బ్యాక్ స్టాబింగ్ చాలా రొటీన్ స్టోరీ తీస్తున్నాడు 'కొరటాల' అనేసి. సో, మొత్తానికి ఒక సముద్రానికి సంబంధించినటువంటి ఒక థ్రిల్లర్ కింద మనం ఈ సినిమాని చూడొచ్చు. సో, ఆ మూవీ ఎట్లా ఉంటుంది ఏంటనే దానికంటే ట్రైలర్ తర్వాత చిరంజీవి భయపడుతున్నాడు, చిరంజీవి వణికిపోతున్నాడు, ఎక్కడ కొరటాల శివ ఈ సినిమాని హిట్ కొట్టేస్తాడో, తన పరువు పోద్దో అనేసి చిరంజీవి భయపడుతున్నాడంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నటువంటి మాట నిజమే. నిజంగా అంత చిరంజీవి లాంటి వాళ్ళు అంత దీన్ని పట్టించుకుంటారా? లేదా? నిజంగా కొరటాల శివకి, చిరంజీవికి మధ్య ఏమైనా ఇష్యూ ఉందా? మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది కింద రాయండి.